పొరుగు దేశాలతో ఏదో విధంగా కయ్యం పెట్టుకోందే డ్రాగన్కు నిద్రపట్టదేమో. చాలా కాలం తర్వాత భారత్ చైనాల మధ్య తిరిగి సత్సంబంధాలు మొదలయ్యాయని సంతోషిస్తున్న తరుణంలో సరిహద్దుల్లో మళ్లీ అలజడి మొదలైంది. వివాదాస్పద షక్సాగామ్ వ్యాలీ ప్రాంతంలో చైనా చేపట్టిన అభివృద్ధి పనులపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే పాకిస్తాన్ దారాదత్తం చేసిన ఈ ప్రాంతం తమదేనని వాదిస్తోంది చైనా. పాకిస్తాన్, చైనాలు పేర్కొంటున్న 1963 నాటి సరిహద్దు ఒప్పందాన్ని మేం ఎప్పటికీ గుర్తించబోమని కుండబద్దలు కొట్టింది భారత్. షక్సాగామ్ వ్యాలీ మా దేశంలో భాగమని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో మరోసారి కయ్యానికి కాలుదువ్వుతోంది డ్రాగన్. వివాదాస్పద షక్సాగామ్ వ్యాలీలో అక్రమ చొరబాట్లు కొనసాగిస్తోంది చైనా. అత్యంత క్లిష్టమైన ఈ లోయలో రోడ్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. షక్సాగామ్లో చేపట్టిన కొత్త రోడ్డు చైనా ఇప్పటికే ఆక్రమించుకున్న ఆక్సాయ్ చిన్ జాతీయ రహదారిని కలుపుతుంది. షక్సాగామ్ వ్యాలీ కీలకమైన కారకోరం రహదారిలో ఉన్నత లడఖ్లోని సియాచిన్కి సమీపంలోనే ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతం పాత జమ్మూ కాశ్మీర్ సంస్థానంలో అంతర్భాగం. భారత్లో విలీనమైన సమయంలో పాకిస్తాన్ దీన్ని ఆక్రమించుకుంది. అనంతరం 1963లో ఓ ఒప్పందం ద్వారా దీనిని చైనాకు అప్పగించింది. ఫలితంగా అప్పటి నుంచి ఈ లోయపై చైనా నియంత్రణే కొనసాగుతోంది. కానీ సదరు ఒప్పందాన్ని భారత్ తిప్పికొడుతోంది. దీనిని చట్టవిరుద్ధమని పేర్కొంటోంది. షక్సాగామ్ వ్యాలీ విషయంలో భారత్ తన వైఖరి స్పష్టం చేసింది. ఇది పూర్తిగా భారత భూభాగమని, అక్కడ చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాలను అంగీకరించబోమని ప్రకటించింది. ఇప్పటికే అక్కడ అమలవుతున్న చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపిఈసి విస్తరణను భారత్ ఏమాత్రం అంగీకరించబోదని స్పష్టం చేసింది. చైనా తన ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా సుమారు $60 బిలియన్ వ్యయంతో సిపిఈసి ప్రాజెక్టును చేపట్టింది. ఈ కారిడార్ చైనాలోని జింగ్జియాంగ్ ప్రాంతాన్ని పాకిస్తాన్లోని గ్వాదర్ ఓడరేవుతో కలుపుతుంది. ఈ మార్గం పాక్ ఆక్రమిత కశ్మీర్ ద్వారా వెళ్తుండటంపై భారత్ తీవ్రంగా మండిపడుతోంది. భారత సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా మూడో దేశం ప్రమేయం ఉండటాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. China-Pakistan boundary agreement that happened in 1963. We have consistently maintained that the agreement is illegal and invalid. We do not recognize the so-called China-Pakistan economic corridor either, which passes through Indian territory that is under forcible and illegal occupation of Pakistan. The entire Union territories of Jammu and Kashmir and Ladakh are an integral and inalienable. అయితే వివాదాస్పద షక్సాగామ్ వ్యాలీ తమ దేశంలో భాగమేనని వాదిస్తోంది చైనా. అక్కడ తాము చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను భారత్ తప్పుబట్టడానికి అవకాశం లేదని చెప్పింది. రెండు దేశాల మధ్య సరిహద్దులను నిర్దేశించుకుంటూ చైనా, పాకిస్తాన్లు 1963లోనే ఒప్పందం చేసుకున్నాయి. భారత్ తమదని పేర్కొంటున్న ప్రాంతం మా దేశంలో భాగమే. అక్కడ మేం చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆ దేశం అభ్యంతరం చెప్పడానికి అవకాశం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఇది దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని, సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ అని చెప్పారు. సిపిక్ సరిహద్దు ఒప్పందాలతో కశ్మీర్ విషయంలో తమ వైఖరి మారబోదన్నారు. ఈ వివాదాన్ని ఐరాస మండలి తీర్మానాలకు లోబడి పరిష్కరించుకోవాలి అన్నది తమ అభిప్రాయమన్నారు. వివాదాస్పద షక్సాగామ్ వ్యాలీలోని ప్రాంతం తమ దేశంలో భాగమేనని చైనా చేసిన వాదనను భారత్ మరోసారి తిప్పికొట్టింది. ఈ వ్యాలీ అప్పగింతకు సంబంధించి 1963లో పాకిస్తాన్, చైనా మధ్య జరిగిన ఒప్పందం చట్టవిరుద్ధమని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. షక్సాగామ్ వ్యాలీని చైనాకు అప్పగిస్తూ బీజింగ్తో పాకిస్తాన్ చేసుకున్న ఒప్పందం చెల్లదు. ఆ ప్రాంతంలో జరిగే ఏ కార్యకలాపాలను మేం గుర్తించబోం. చైనా, పాక్ ఆర్థిక కారిడార్ విషయానికి వస్తే అది ఆ రెండు దేశాలు సంయుక్తంగా చేస్తోన్న చట్టవిరుద్ధమైన చర్యగానే మేం పరిగణిస్తామని జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. Shaksagamam Valley is concerned, India considers 1963 agreement between Pakistan and China as illegal. Therefore, any activity in Shaksagamam Valley is concerned, we do not approve of it, and in this terms, MEA has already issued the statement. Therefore, the joint statement which has been issued in China, what I understand about the CPEC 2.0, we do not accept it, and we consider that it is an illegal action which is being carried out by the two nations. ఇదిలా ఉండగా కశ్మీర్ వివాదం పరిష్కారమయ్యాక అధికారికంగా ఒప్పందంపై సంతకం చేద్దామంటూ 1963 నాటి ఒప్పందంలో చైనా, పాక్లు పేర్కొనటం గమనార్హం. షక్సాగామ్ వ్యాలీలో చైనా రోడ్లు నిర్మించడం ద్వారా సియాచిన్ గ్లేజియర్కు
ముప్పు కలిగించే అవకాశం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్తో సరిహద్దు వివాదాలకు దిగటం, కయ్యానికి కాలుదువ్వటం, గిల్లికజ్జాలకు దిగటం చైనాకు కొత్తేమీ కాదు. చైనా ఇప్పటికే ఆక్సాయ్ చిన్, షక్సాగం వ్యాలీలను తన కబ్జాలో ఉంచుకుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ తమదని వాదిస్తోంది. గాల్వాన్ లోయ, డోక్లాం లోయల్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ఇప్పుడిప్పుడే సంబంధాలు మెరుగవుతున్నాయి. శిఖరాగ్ర సమావేశాలు జరగటం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదరటం, ఇరువైపులా పౌరులు రాకపోకలు సాగించటం వంటివన్నీ కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగటం చర్చనీయాంశమైంది.